ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. నేరుగా దేవుని వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ప్రైజ్ ద లార్డ్. దేవుడి మాటను మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో యోహాను భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, సాతాను క్రియలను ఏం చేయడానికట? లయపరచుటకు, అంటే నాశనము చేయుటకు, లేకుండా చేయుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. సరే, ఇక్కడ దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత అనేదానికి ముందు ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి ఒక అంశం ఏమిటంటే సాతాను క్రియలు. ఇది ఖచ్చితంగా యావత్ క్రైస్తవ ప్రపంచానికి తెలియవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన అంశము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అసలు సాతాను యొక్క క్రియలు అంటే ఏంటి అనేది మనం తెలుస్తాం. సాతాను క్రియలు అనగా సాతాను చేసేటటువంటి పనులు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, సాతాను క్రియలు అనేటటువంటివి మనము ప్రత్యేకంగా నేర్చుకోవలసిన అవసరం లేదు అనుకునేటటువంటి ఒక సబ్జెక్ట్. కానీ సాతాను క్రియలు అనే సబ్జెక్టు తెలుసుకోవాలి. సాతాను నిజంగానే అబద్ధి కూడా. అసలు సాతాను యొక్క క్రియలలో ఏమున్నది? ఎందుకు ఈరోజు యావత్ సంఘము సాతానుకు బందీగా అయిపోయింది? అంటే సాతాను ఏ విధమైనటువంటి క్రియ చేస్తుందో తెలియని విషయం. బైబిల్ గ్రంథం ఒకటే. దేవుడు అన్నాడు, ఏమన్నాడు? దేవుడు ఒక్కడే అన్నాడు. ఒక్కడే అయినటువంటి దేవుడు ఒక్కటే బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని నానా రకమైన బోధలు ఉన్నవి. ఇన్ని నానా రకమైనటువంటి బోధలలో ఎందుకు సాతాను చిక్కబడింది? ఇది పక్కకు పెడితే ఒక విశ్వాసి ఆత్మీయ స్థితిని ఎలా చేస్తుందో అనేది మనం ఈ రోజుకు తెలుసుకుందాం. సరిపోతుంది. ఏమి అంటే, ఒక విశ్వాసిని సాతాను ఎన్ని రకాలుగా మోసం చేయగలడు? ఒకటి, నిజం చెప్పి. దేవునికి నిన్ను దూరము చేయాలంటే మొట్టమొదట నీవు అనుకున్న నిజం చెప్తాడు, నీవు నమ్మగలిగిన నిజం చెప్తాడు. 2, హవ్వమ్మ దగ్గర చేసినటువంటి ట్రిక్ వాడతాడు. హవ్వమ్మ దేని చూసి పడిపోయింది? తన కన్నులకు రమ్యమైనదిగా కనబడెను. నీవు ఎక్కడ బలహీనుడవైతావో అక్కడ తన జ్ఞానాన్ని చూపిస్తాడు. కానీ ఏసై ఏం చూపిస్తాడు? ఏసై ఏం చేస్తాడు? నువ్వు బలహీనుడవైన దగ్గర బలపరుస్తాడు. అనలేదా? నువ్వెక్కడ బలహీనుడవో
అక్కడే బలవంతుడవు. కానీ నేను మొట్టమొదటిది ఏం చెప్పాను? నీవు నమ్మగలిగిన నిజం. నీవు నమ్మగలిగిన నిజం అంటే ఏంటి? అంటే నమ్మలేని నిజం ఒకటి ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే నీవు అనుకున్న దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆన్సర్ని చూపిస్తుంది. ఆ రిలేటెడ్గా ఉన్న ఆన్సర్ ఏంటి అంటే, నువ్వు ఒక సమస్యతో ఉన్నప్పుడు రిలేటెడ్గా ఉన్న ఆన్సర్ ఏం రిలేటెడ్గా అంటే, నీ మనసులో ఉన్న వేదనకు లేదా నీ మనసులో ఉన్న ఆశకు దగ్గరగా చూపిస్తుంది. ఇది దేవుని చిత్తమే. దావీదును పడేసింది అక్కడే కదా, అట్లనే కదా, కరెక్టే, దేవుని చిత్తమే కదా, తప్పేముంది అన్నది. మనోడు కొంచెం ఆశపడి అడ్వాన్స్ అయ్యాడు. అడ్వాన్స్ అయితే ఎక్కడికి పోయింది లైఫ్? నక్కలకు నేను చెలికాడనైతిని అన్నాడు కాదా? అంటే సాతాను మాటను నమ్మినందుకు దావీదు ఎక్కడికి ఏం పెట్టాడు? అడవుల పాలయ్యాడు. అడవుల పాలయ్యాడా కాలేదా? నా పాటల బుక్ ఇయరా. అడవుల పాలయ్యాడు. సాతాను యొక్క శక్తి రెండవది ఏంటి? నమ్మగలిగిన నిజం తర్వాత ఇంకేం చెప్పాను? దానికి రిలేటెడ్గా ఉన్నాయి. నమ్మగలిగిన సత్యానికి రిలేటెడ్గా ఉన్నదంటే నీ మనసులో ఉన్న కోరిక. సాతాను కొన్నిసార్లు విశ్వాసిని ఎలాగ ఆపగలదు, ఇదొక్కటి తెలుసుకోవాలి ఫస్ట్గా. ఎందుకు ఆపగలదు? ఆపగలదా ఆపలేదా అంటే 100% దేవుడి నుంచి నీకొచ్చే ఆశీర్వాదాలను ఆపగలదు. ఎట్లా పాసిబుల్? దేవుడు ఇయ్యాలి అనుకున్న తర్వాత సాతాను ఆపడానికి ఏముంది? కరెక్టేనా? సాధ్యమవుతుందా ఆపడం? దేవుడు ఇవ్వాలనుకుంటే సాతాను ఆపొచ్చా? అది పాసిబుల్ ఉందా అంటే నిజమే ఉండొచ్చు. ఎందుకంటే దేవునికి నిన్ను ఆయాసకరంగా మారుస్తాడు. దేవుడు నీ వల్ల బాధపడేలాగా అన్న చెప్పినట్టు రిలేటెడ్గా ఉండే పని చేపిస్తాడు. అంటే సంబంధంగా. ఏం సంబంధము? దేవుని ఎదుట నిన్ను దోషిగా నిలబెట్టాలని. దేవుని ఎదుట దోషిగా నిలబెట్టడానికి నీకు అనువైనటువంటి పని, నీకు నచ్చినటువంటి పనిని నీకు తెలియకుండా చేపిస్తాడు. ఏంటిది అది? ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తుంటాడు? మనకు నచ్చని పనిని నచ్చిన దానిగా చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను యొక్క కుట్ర ఏమిటి అంటే, దేవుని పిల్లల జీవితాల్లో దేవుడు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదమును మనము పొందుకోకుండా చేయడమే దేవుని యొక్క సాతాను యొక్క కుట్ర. కానీ దీన్ని లయపరచడానికి దేవుడు ప్రత్యక్షమాయను అని చెప్పబడుతుంది. సాతాను యొక్క ఆలోచన ఎలాగుంటుందంటే, ఎప్పుడు దేవుని పని కంటే నిన్ను బిజీగా ఉంచాలని చూస్తుంది. అది ఎక్కడైనా కావచ్చు. దేవుని పని కంటే మనం ఎక్కువ బిజీ ఏం కలిగి ఉంటాం?
ఏం చేస్తుందంటే, దేవుని కొరకు నీవు ఎప్పుడైతే నిలబడాలని అనుకుంటావో అప్పుడు నీకు విపరీతమైన పనిని కలిగిస్తుంది, ఇంట్లో సమస్యలను కలిగిస్తుంది, ఒత్తిడిని తీసుకొస్తుంది. ఎందుకు అంటే నీవు దేవుని మీద ఫోకస్ చేయకుండా సాతాను చేసేటటువంటి కుట్ర ఇంకొకటి ఏంటంటే, వాక్యము చేత నిన్ను మోసపుచ్చడం. ఇది చాలామంది ఏకీభవించకపోవచ్చు, కానీ నేను చెప్తాను. యేసు ప్రభువును శోధించడానికి సాతాను వాడినటువంటి అస్త్రం ఏంటి? వాక్యమే. ఏమన్నది? కిందికి దివుకు, నీ పాదము రాతికి తగలకుండా ఉండునని దేవుడు చెప్పాడు కదా, ఒకసారి ట్రై చేయంటది. నిజంగానే మన దైనందిన జీవితంలో కూడా నిన్ను సత్యంలోనికి రాకుండా ఆపేది అదే. నిన్ను స్వతంత్రంగా బతకనీయకుండా చేస్తుంది. నిజంగా ఒక విశ్వాసి స్వతంత్రంగా బతకగలడా? ఒక విశ్వాసి స్వతంత్రంగా బతకడానికి అవకాశం ఉందా? దేవుడు మనిషికి ఇచ్చాడా స్వాతంత్రాన్ని? ఇచ్చాడు. స్వతంత్రం ఇచ్చాడు కనుకనే హవ్వమ్మ సాతానుకు లొంగిపోయింది, ఆయన మాటలను పడిపోయింది. ప్రియులారా, ఇంకొక మాట ఏంటంటే, దేవుని సన్నిధానంలో సాతాను నీ మీద చేసేటటువంటి దాడి కుట్ర ఏంటంటే, దేవుని వాక్యముతో నేను రిలేటెడ్గా ఉన్నాను అనుకుంటూ కొన్ని మాటలను నీకు నేర్పిస్తుంది. సాతాను యొక్క గుణం ఏమిటి అంటే, దేవునితో నీవు కలిసి ఉన్నావని నిన్ను నమ్మించి భ్రమపరచడమే దాని పని. సింపుల్ లాజిక్ ఇది. ఇవంతా వివరణ కంటే ఒకటే మాటలో చెప్పాలి అంటే వాలీషాట్ ఏంటంటే, దేవునితో నేను కలిసే ఉన్నాను అని నిన్ను నమ్మించడం. కరెక్టేనా? ఇది పాసిబులేనా? అర్థమైందా? దేవునితో నేను కలిసే ఉంటున్నానని సాతాను మనల్ని నమ్మిస్తుంది. ఎట్లా నమ్మిస్తుంది అంటే, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నాననుకుంటావు, వాక్య ధ్యానంలో ఉన్నానంటావు, నీకు వాక్యం అన్నీ నాకు తెలుసు అనేటటువంటి స్థాయిలోనికి నేను పట్టుకొస్తుంది. నిజంగానే మరి దేవునితో అనుసంధానంగా ఉంటే, దేవుడితో మనం కలిసి ఉంటే నీకు శ్రమలెందుకు తీరడం లేదు? ఈరోజు సాతాను చేసిన మరొక పెద్ద కుట్ర ఏంటంటే, సంఘాలను నమ్మకంగా నమ్మిస్తుంది. ఏమని? ఆచారం అయిపోయింది, భక్తి ఆచారం అయిపోయింది. ఎలాగంటే, యేసు ప్రభు మతమా మార్గమా? యేసయ్య బైబిల్ గ్రంథంలో ఎక్కడ నేను మతం అని చెప్పలేదు. చెప్పాడా? నేను ఒక కొత్త మతాన్ని స్థాపించడానికి వచ్చానని చెప్పాడా? చెప్పలేదు. ఏమని చెప్పాడు? నేనే మార్గమును. ఈ మార్గం అన్న యేసు ప్రభు ఈరోజు ఏమైంది? క్రిస్టియానిటీ ఏంటి? రిలీజియన్, ఒక మతం అయింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మతం అని నమ్మినవాడు యేసు ప్రభుతో కలిసి నడవలేడు. ఎందుకు నడవలేడంటే, మతానికి విద్వేషం ఉన్నది, ద్వేషం ఉన్నది. రెండు వేరు. విద్వేషము, ద్వేషము. విద్వేషం ఉన్నది మతములో ద్వేషం ఉన్నది, మతములో స్వార్థం ఉన్నది.
మతములో నేనే అనేటటువంటి గర్వం ఉన్నది. యేసు ప్రభు మార్గము వీటన్నిటినీ వ్యతిరేకించింది. వ్యతిరేకించలే బైబిల్లో విజయమని చెప్పిందా? గర్వం ఉండకూడదని చెప్పింది, స్వార్థం ఉండకూడదని చెప్పింది, విద్వేషాలు కలగచేయరాదు అని చెప్పింది, నీ పక్కవాన్ని ద్వేషించరాదు అని చెప్పింది. ఇవన్నీ నీలోన నీవు నింపుకోవడానికి సాతాను నేను నమ్మకంగా మోసం చేస్తుంది. మళ్ళీ బైబిల్లో ఉన్నటువంటి వాక్యము చేత మనల్ని మోసగిస్తుంది. బైబిల్లో ఉన్న వాక్యము చేత మనల్ని మోసగిస్తుంది. ఇది పాసిబులా? దేవుని వాక్యము చేత సాతాన్ని లాగా మోసగిస్తుంది సార్ అంటారు. కరెక్టేనా? ప్రైజ్ ది లార్డ్. పాసిబులేనా? అది మోసగించొచ్చా? బైబిల్లో ఉన్న వాక్యము చేతనే సాతాను విశ్వాసిని మోసగిస్తుంది. ఏమని? అది అక్కడైపోతే ఇక్కడ నేను నూతన నిబంధనలు ఏం చెప్పిన, సంఘంలోని అనేక సమస్యలను ఏం చేస్తుందంటే, లేని వాటిని యేసు ప్రభు మార్గము, యేసయ్య నేనే మార్గమునని చెప్పిన తర్వాత దేనినైతే విభేదించాడో ఆ విభేదించిన దాన్నే విశ్వాసిలో నింపుకునేలాగా చేయడమే సాతాను ప్రథమ ఉద్దేశము. విశ్వాసి ఏం నింపుకున్నాడు ఈరోజు? నేను యేసయ్య బిడ్డను అనేడానికంటే ఎక్కువగా ఏమంటున్నాడంటే, నేను ఫలానా డినామినేషన్ వాడను, నేను ఫలానా డినామినేషన్. నువ్వు ఏ డినామినేషన్లో ఉన్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడున్నావు అన్నది ఇంపార్టెంట్. ఎక్కడున్నావు? ఏలియాని అడిగాడు కదా దేవుడు. ఏమని అడిగాడు ఏలియాను? ఏలియా, నీవు ఎక్కడున్నావు? కర్మేలు కొండ మీద సవాల్ చేయడానికి ముందు అడిగాడు. ఈరోజు చాలా సంఘాలలో ఒక బాధాకరమైన దుఃఖకరమైన విషయం ఏమిటంటే, సేవకుడి పని చేయడం లేదు. ఎందుకంటానంటే ఈ సంఘ పెద్దలు అని అదోటిదోటని రాజకీయం తయారైపోయింది. సేవకుడు దేవుడు చెప్పింది చేసిన వాడు మాత్రమే యేసు ప్రభువుకు నమ్మకమైన స్నేహితుడు. ఏమున్నది బైబిల్ గ్రంథంలో ఏమంటాడు? నేను దేవుని పని చేయన్నా లేక మీకున్నటువంటి గొడవల్లో నేను మిమ్మల్ని కూర్చోబెట్టి ఊరికే సమాధానపరచన్నా అన్నాడు. అంటే దానికి అర్థం ఏంటిది? మీ సమస్యలు అండాలన్నా, లేకుంటే నేను ఇదేంది ఈ వంటల కాడ కూర్చోన్నా, భోజనాలు పెట్టన్నా ఏంటి అని అడిగాడు. అంటే దేవుడు తన నిర్ణయాన్ని దేవుని పిల్లల జీవితాల్లో నెరవేర్చడానికి, వాళ్ళను నడిపించడానికి సేవకుని నియమించుకున్నాడు. కానీ ఈరోజు ఈ సేవకుని సాతాను ఎలాగ పట్టుకుంది అంటే దేవుని ఆలోచన కాదు, ఇతనికి నచ్చినటువంటి ఒక విధానము, ఇతను నడిపిస్తున్నటువంటి ఒక నడవడిక, అది ఎలాగుంది? నీవు వద్దని వ్యతిరేకించిన దానికి మళ్ళీ నీవే వెళ్ళినటువంటి సౌలు రాజు పరిస్థితి వచ్చి కూర్చుంది సంఘంలో. అందుకే ఏం చెప్తున్నానంటే, ఏ దాన్నైతే నువ్వు ద్వేషించాలని యేసయ్య తన మార్గంలోనికి నేను రమ్మన్నాడో వాటిని నింపుకొని నీవు బ్రతుకుతున్నావంటే వాడు దేవుని సంబంధి కాడు. దేవుడు లోకమును ఎంతో ద్వేషించెను,
కనుక మనము కూడా ద్వేషించాలి కాదా? ఈరోజు ఏమైపోయిందంటే, అమ్మా నీ కుటుంబం సమస్యల్లో ఉంది, నువ్వెందుకు ప్రార్థన చేయట్లేదంటే, ప్రార్థన అంటే ఏంటి సార్ అనే పరిస్థితికి వచ్చింది. బైబిల్లో వాక్యమే తెలియదు. ఇప్పుడు నీకు వాక్యమే తెలియనప్పుడు దాని సారాంశం ఏమర్థమైంది నీకు కాదా? వాక్యమే తెలియనప్పుడు సారాంశం ఏమర్థమైంది? యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు ఏమని? నాయందు మీరును మీ యందు నా మాటలు అన్నాడు. ఇక్కడ డిఫరెంట్ చూడండి. మనం ఎక్కడ నిలిచి ఉండాలంటున్నాడు? దేవుని మాటల యందు కాదా? దేవుని మాట ఏంటి? సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఇదొక మాట మెయిన్. ఎంత స్వాతంత్రత కలిగి ఉన్నాము? విశ్వాసి నిజంగా స్వతంత్రత కలిగి బ్రతుకుచున్నాడు. ఎక్కడ బ్రతుకుతున్నాడో తెలుసా? దేవుని రాజ్యంలో కాదు. నేను ఒక ఛాలెంజింగ్ మాట చెప్తాను. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో నేను మోకాళ్ళుని ఇట్లా బటన్ నొక్కంగా నొక్కడంతో దేవునికి నాకు మధ్య కాంటాక్ట్ ఆన్ అయింది అని చెప్పగలిగిన విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? నేను చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. అది అవునా కాదా ఏది చెప్తాడో తన ఇష్టం. కానీ సమాధానం ఇస్తాడు అని చెప్పగలిగిన సేవకులు ఎంతమంది ఉన్నారు? ఒక అన్యుడింటికి వెళ్ళినా లేదా ఒక విశ్వాసింటికి వెళ్ళినా దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు ఏం బయలుపరచగలుగుతున్నావు? అక్కడ ఒక విశ్వాసిగా నీవు దేవుని కొరకు దేని దగ్గర నిలబడుతున్నావు? ఏం మారింది ఇన్నాళ్ళ క్రైస్తవ జీవితంలో? సాతాను మన చదువుకున్న మూలవాక్యంలో ఏమున్నది? అపవాది క్రియలు లయపరచుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనది. మర్చిపోవద్దు. అపవాది క్రియలు లయపరచబడాలి. వారి క్రియలు ఏందో తెలిస్తే లయపరచబడాలి. రాసుకొని చెప్తాను. అపవాది క్రియలు మొట్టమొదటిది, నేను యేసుతోనే ఉన్నాను అని నిన్ను భ్రమపరచడం. మళ్ళీ చెప్తాను, నేను యేసు ప్రభుతోనే ఉన్నాను అని నిన్ను భ్రమపరచడం. రెండవది, యేసు ప్రభువు కొరకు నేను యేసు నామానికి మహిమ కలిగేలాగా నేను జీవిస్తున్నానని నీకు చూపించడం. నువ్వు ఇతరులకు చూపించడం కాదు, కన్ఫ్యూజ్ కావద్దు. యేసు ప్రభువు నామమునకు మహిమ కలిగేలాగా నేను బ్రతుకుచున్నానని నీకే చూపించడం. ఎవరైతే బ్రతుకుతున్నారనుకుంటున్నారో వాళ్ళకే చూపించడం. 2 అయిపోయినాయి. మూడవది, నేను నమ్మినటువంటి యేసు ప్రభు కొరకు స్థిరంగా నిలబడి ఉన్నాను. 3. నాలుగవ మోసం ఏంటంటే, నేను యేసు ప్రభు కొరకు సత్యమును స్థాపించడానికి బలము కలిగి ప్రయత్నిస్తున్నాను. అన్నిటికంటే ఇంకొకటి ఏంటంటే, గొప్ప నమ్మించడం ఏంటంటే నమ్మకం. సాతాను యొక్క నమ్మకత్వంలో ఇంకొక గొప్పది ఏంటంటే, నేను దేవుని యందు ఎల్లప్పుడూ నేర్చుకుంటూ దేవుని యందు దినదినము మారు మనసు పొందుతున్నాను. ఇదంతా థియాలజికల్ సిద్ధాంతం. ఇన్ని రకాలుగా ఇంకా చాలా ఉన్నాయి. ఏంజిలాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దూతల అధ్యయన శాస్త్రం. సాతాను నిన్ను ఎలా భ్రమపరుస్తుంది, సాతాను నిన్ను ఎలా నమ్మిస్తుంది,
ఇవన్నీ ఉంటాయి. దేవుని దూతల యొక్క పని ఏంటి? చాలా అద్భుతమైనటువంటి పుస్తకం ఏంజిలాలజీ అనేది. ఈ ఏంజిలాలజీలో ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఇందులో సాతాను మనల్ని మోసపరచడంలో మరొకటి అంశాలు చెప్తున్నాడు. వీలైనప్పుడు ఎప్పుడన్నా మనం బైబిల్ తరగతులు పెట్టుకుంటే ఆన్లైన్లో ఒక్కొక్క దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇంకొకటి ఏంటంటే, నేను దేవుని యొక్క స్వరమును దినము వింటున్నాను. అన్నిటికంటే భయంకరమైన నమ్మక ద్రోహం ఏం చేస్తుందంటే, నేను చేసేటటువంటి ప్రార్థన దేవుడి సన్నిధిలో అనునిత్యము ఒక ధూపములాగా వెలుగు పోతా ఉంది దేవుని సన్నిధికి అనేది ఒకటి. ఎందుకు అంటే ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అంటే ఈ ఒక్క నమ్మకమే ఈరోజు విశ్వాసిని దేవునికి దూరం చేస్తుంది. ఏంటి ఆ ఒక్క నమ్మకం? చివరిది, నేను చేసేటటువంటి ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్తుంది. ఇంకొక అపప్రదు ఏంటి అంటే, దేవుడు నేను చేసేటటువంటి ప్రార్థనను వినడం లేదు, దేవుడు నాకు విముఖుడై ఉన్నాడు, దేవుడు నా పట్ల నిర్లక్ష్యం వహించి ఉన్నాడు. ఇది సాతాను సంఘంలో పెవికాలేసి అంటించినటువంటి మాట. ఏ విశ్వాస కుటుంబంలోనికి వెళ్ళి కదిలిచ్చినా ఏమో దేవుడు నా ప్రార్థన వినడం లేదు కావచ్చు అనే డౌట్ నాకుంది అంటున్నారు. నిజంగానే దేవుడు మన ప్రార్థన వింటున్నాడా లేదా? ఇదొక్కటి చూసుకొని ముగించుకుందాం. ఆయన వినడం సంగతి పక్కకు పెడితే, ముందుగా నువ్వు చేసే ప్రార్థన దేవుడి దగ్గరకు పోతుందనే నమ్మకం నీకుందా లేదా? ఎంతమందికి ఉంది, ఎంతమందికి లేదు? అసలు ప్రార్థన అంటే ఏంటిది? ప్రార్థనలో ఎన్ని అంశాలు ఉంటాయి? ఎలాగూ ప్రార్థన చేయాలి? చాలామంది నేను ఇది అని గర్వంగా చెప్పుకోగలిగినటువంటి వాళ్ళు ఆన్లైన్లో ఈ మెసేజ్ విన్న తర్వాతనైనా దయచేసి తగ్గింపు కలిగి మనం విని నేర్చుకుందాం. అసలు ప్రార్థన ఎలాగ చేయాలి? అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి అనే దానికి బైబిల్ పరిశోధన అనే ఒక రీవాల్యుయేషన్ సంస్థ వారు చెప్పినటువంటిది, సమాధానము కలిగి దేవునితో మాట్లాడడం అని చెప్పారు. ప్రార్థన అనే దానికి అర్థం ఏంటిది? దేవునితో సమాధానము కలిగి దేవునితో మాట్లాడడం. సమాధానం కలిగి అంటే ఎవరితో సమాధానం కలిగి? మరి దేవుడితోటేగా. నువ్వు మాట్లాడాలన్నది ఎవరితోటి? ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారు, తిట్టుకున్నాం అనుకో, పోయి వెంటనే పోయి మాట్లాడతావా? కొంచెం అన్నీ ఇటు ఉంటుంది మూతి, కామన్ అది. నేనేమంటున్నా అంటే, అక్కడ ఏం చెప్పబడింది దాంట్లో అంటే, సమాధానము కలిగి దేవునితో మాట్లాడడమే ప్రార్థన, దేవునితో సంభాషించడమే ప్రార్థన. మాట్లాడడము, చెప్పడము అంటే సమాధానం లేక కూడా మాట్లాడుతున్నామనే కదా. సమాధానం ఎలాగొస్తుంది? యేసునామమున బాప్తిస్మం పొంది ప్రభు బల్లలో చేవేసే ప్రతి ఒక్కరికి తెలుసు ఎలాగ సమాధాన పడాలి అని. సమాధాన పడేటటువంటి విధానం మనకు తెలియదా? తెలుసు. చాలామందికి ఈ విషయం కూడా తెలియదని నాకు కొన్ని రోజుల క్రితం అర్థమైంది. ముందు నీవు దేవుడి సన్నిధికి రావాలంటే, చివరిసారి నువ్వు ప్రార్థన చేసినప్పటి నుండి ఇప్పటిదాకా
మళ్ళీ నువ్వు స్వపరీక్ష చేసుకొని దేవుని ముందు నిన్ను కడుక్కొని శుద్ధీకరించుకొని, అయ్యా నేను ఇదిగో ఈ తప్పు చేశాను కనుక నన్ను క్షమించు అని నువ్వు మాట్లాడగలగాలి, ఒప్పుకోగలగాలి. తర్వాత ప్రభువా నన్ను తండ్రితో సమాధానపరిచినందుకు నీకు వందనాలని ఆరాధన చేసి అప్పుడు నువ్వు దేవునితో మాట్లాడాలి. కానీ అనేక సార్లు మనం చేసే ప్రార్థన ఎట్లుంటుందంటే, పోయి మోకాలు ఉన్నామా, ప్రార్థన చేసినామా, ఏటీఎంకి పోయి టకటక కార్డు పెట్టి పిన్ను కొట్టి పైసలు తెచ్చుకున్నట్టు ఉంటుంది. యేసుప్రభు ఏటీఎం మిషనా? చాలామంది అంటారు, నేను అడిగినా ఇవ్వట్లేదు సార్, చాలా రోజుల నుంచి నాకు స్వస్థత లేదంటే. ఎందుకు రావాలి? ఎందుకు స్వస్థత ఇవ్వాలి నీకు యేసుప్రభు? ఏం పని లేదా యేసుప్రభు? పని పాట లేకుంటున్నాడు. నీవు దేవుని కుటుంబంలోనికి వచ్చిన వ్యక్తివైతే, దేవుని గురించి నీకు తెలిసిన వాడవు, తెలిసిన దానవు అయితే ఒకటే ఒక మాట నేను చెప్తాను, ఏంటంటే నీకు సమాధానము లేకపోతే, సమాధానపరచబడేటటువంటి విధానము లేకపోతే, ఆ సమాధానము నీ జీవితంలో దేవునికి లేకపోతే నీవు చేసే ప్రార్థన వ్యర్థమే. ఎందుకంటే నువ్వు దేవుని కుటుంబంలోనికి చేర్చబడ్డావు. నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి దేవుడు నిన్ను వదిలేయలేదు. అందుకే చెప్పాను, కొన్ని పాయింట్స్ చెప్పాను, సాతాను ఏమేం చేస్తుంది అన్నది, వాని క్రియలు. ఇందులో వీటిలో ఎక్కడో ఒక్క దగ్గర నువ్వు పట్టబడి ఉన్నావు. ఎందుకంటే ప్రతి మనిషిని పట్టుకోవడం మనకి సాధ్యం. బైబిల్ ఏం చెప్పింది? ఏర్పరచబడిన వారిని సైతం అది మోసగించును. ఇక్కడ మీరు తప్పు నేను గొప్ప అని చెప్పట్లేదు. ఏంటంటే ఏర్పరచబడిన వారు సైతము మోసపుచ్చబడుదురు అని ప్రభువైనటువంటి యేసు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఏర్పరచబడ్డటువంటి ప్రతి ఒక్కరు మోసపరచబడితే ఎలా? అందుకే సాతాను యొక్క క్రియలు అనేది ఏంటి అనేది మనం ఎరిగి ఉండాలి. ఎందుకంటే నీవు దేవుని సన్నిధికి వెళ్ళడానికంటే ముందు సాతాను ఏం చేస్తుందో నీ జీవితంలో నువ్వు తెలుసుకోగలగాలి. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే దేవుని యొక్క క్రియ నీవు అడిగిన వెంటనే రాదెప్పుడు. నీవు కోరిన విధంగా ఆనందపరిచేటటువంటి వాడు దేవుడు కొన్నిసార్లు కాదు. ఎందుకు అంటే నువ్వు కోరిన ప్రతిదీ దేవుడు నీకు ఇయ్యాలంటే ఆ ఆశీర్వాదమును నీ జీవితములో మోయగలిగినటువంటి ఆత్మీయ అంతస్తు నీకు ఉండాలి. ఇది మర్చిపోకండి. ఫస్ట్ నువ్వు కోరుతున్న కోరిక నీ జీవితంలో దేవుడు తీర్చాలంటే దాన్ని మోయగలిగినటువంటి ఆత్మీయ అంతస్తును నువ్వు కలిగి ఉండాలి. ఆ ఆత్మీయ అంతస్తు కలిగి ఉన్నామా లేదా అని నీ వ్యక్తిగత జీవితము, నీ ప్రార్థన, నీలో ఉన్న వాక్యము, నీవు ఎవరి వెనుకనైతే వెంబడించి ఈ లోకంలో నడుస్తున్నావు ఆ సేవకునికి అర్థమవుతుంది, నీకు అర్థమవుతుంది. ఆ సేవకుడి నిన్ను నడిపించేవాడు. ఇవి రెండు తెలియని రోజు నువ్వు కోరే ప్రతి గొంతెమ్మ కోరిక యేసు ప్రభు తీర్చవలసిన అవసరమే లేదు. ఇంకొక మాట, చివరి మాట, దేవుని కొరకు ఉన్నపాటుగా లేచి నిన్ను నువ్వు మార్చుకోగలిగిన స్థాయిలో నీవు లేకపోతే దేవుణ్ణి అడిగే స్థాయి నీకు లేనట్టే. నీకు ఎంత తెలుసో గంతే పాటించు, ఊరంతా పాటించమనేది కాదు. నువ్వు ఏం చేయబద్ధుడవై ఉన్నావు, దేవునిలో నీ స్థానం ఏంటి నువ్వు తెలుసుకోవాలి. నువ్వు సువార్థికుడివా, పరిచారకుడివా, సేవకుడివా, ఒక మిషనరీవా, అపోస్తలుడివా, సంఘ నాయకుడివా, ఏం చేస్తున్నావో నీవు తెలుసుకొని దాని కొరకు ఖచ్చితంగా బ్రతకగలిగిన నాడే నీవు దేవునితో కలిసి ఉంటావు. ప్రార్థన చేసుకుందాం. అలాంటి జీవితమును దేవుడు మనకందరికీ దయచేయునుగాక. మనోహరణ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు.
స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ వాక్యమును వెలుగు చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వారి క్రియలు ఏర్పరచుటకే ప్రభా యేసయ్య మీరు వచ్చారు. స్తోత్రాలు, వందనాలు ప్రభా. వారి క్రియలు అనేకములు ఉన్నాయి. స్తోత్రాలు తండ్రి. వాక్యం చేతనే మోసం చేసేటువంటి మాటలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయని ప్రభా మీరు బయటపరిచారు. స్తోత్రాలు ప్రభా. నాయన యేసు పేరుతో వచ్చి ఈ లోకంలో యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన సాతానుడు వచ్చి ఇదిగో ఇక్కడ దుంకుము దేవుడితో వచ్చి కాపాడు రాయబడి ఉన్నదని అని చెప్పాడు. అయినా అది మోసం కలిగినటువంటి మాట. అయినా మోసం కలిగినటువంటి మాటలు ఆయన ప్రభా మరి తిప్పి కొట్టాడు తండ్రి వాక్యం చేతనే. దేవుని స్తోత్రాలు. మేము కూడా మోసపోతుందంటే నీ వాక్య సారాంశం తెలిసి ఉండాలి నాయన. నీ మార్గం మాకు తెలిసి ఉండాలి. స్తోత్రాలు నాయన. మతం ఏమిటో మార్గం ఏమిటో మేము గుర్తుపట్టుకోవాలి తండ్రి. మతము అన్నటువంటి విశ్వాసం ఆయన సాధారణ కలిగించి మమ్మల్ని మోసం చేస్తాడు తండ్రి. మోసపోకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. స్తోత్రాలు. ప్రతి ఒక్క మనిషి యొక్క మనసులో వచ్చినటువంటి ఆ విషయాలే నాయన ప్రభా ఆ నిర్ణయాలే మతముగా ఉంటున్నాయి ప్రభా. నీ నుంచి వచ్చింది తండ్రి. స్తోత్రాలు. నీవే మార్గము కనుక నీ మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించండి. మేము నిజంగా తొట్టిల్లకుండా నాయన ప్రభు నీ యొక్క వాక్యము జాగ్రత్తగా చూసుకొని మేము అడుగులు వేయటం మమ్మల్ని నడిపించమని వేయించమని మాకు నాయన